ఉదయం నుంచి చెప్తున్నాను. ఇది కొలాబరేషన్ కాదు, ప్రమోషన్ అయితే కాదు. నేను సొంతగా కొనుక్కున్నాను, ఓన్గా కొనుక్కున్నాను. అసలు ఎంత బాగుందో చూడండి. గోల్డ్ కంటే చాలా బాగుందనమాట. అసలు మాటలు అయితే చెప్పలేనంత బాగుంది. అసలు ఇంత బాగున్న జ్యువెలరీ మీరు ఎందుకు కొనుక్కోవట్లేదో నాకు అర్థం కావట్లేదు. డ్రెస్సుల మీద వేసుకుంటే ఎంత బాగుందో తెలుసా ఈ జ్యువెలరీ. అసలు గోల్డ్ అని అడిగిందండి నా ఫ్రెండ్ పిలిచి. అవును, మొన్న ఈ మధ్య చేయించుకున్నాను, 1,30,000 అయింది అని చెప్పి అన్నాను. నమ్మేసిందండి. నమ్మేసి నిజంగా షాక్ అయిపోయింది. ఏంటి నిజంగా చేయించుకున్నావా, నాకు తెలియకుండా చేయించుకున్నావా, ఎప్పుడు చేయించుకున్నావా అని అడిగింది. నేను నీకు చెప్పాలా ఏంటి అన్నీ అని చెప్పేసి తనతో అన్నానమాట. తను ఇంకా నిజమే అనుకుంది. నిజమే అనుకొని దగ్గరికి రా చూస్తానని నమ్మిందనమాట. అంత బాగుంది. గోల్డ్ దానికంటే బాగుందనమాట. కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చండి. అసలు డ్రెస్ మీదకైతే చాలా బాగుంటుంది ఈ నెక్ సెట్. సో అందుకే నేను మరొకసారి ఈ వీడియో చేస్తున్నాను. మీ అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది. పెళ్ళైన వాడికి కానీ, త్వరలో పెళ్లి చేసుకొని వేయాలనుకున్న వాళ్ళకి ఇదంతా సేవ్ చేసి పెట్టుకోండి. లేదంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు కానీ చాలా బాగుంటుందండి. అసలు ఎంత బాగుందో. నాకైతే ఇలాంటిది గోల్డ్ ఉంటే బాగుండు అనిపించింది. షార్ట్ నల్లలో ఈసారి అయితే ఏదైనా దేవుడు అవకాశం ఇచ్చి మనీ అయితే చేతికి వస్తే ఇలాంటి షార్ట్ నల్లలు అయితే చేయించుకుంటాను. సో ఇదండి వీడియో. మీకు నచ్చిందా? చాలా బాగుంది కదా. నాకైతే బాగుందని నేను మీతో చెప్తున్నాను. సో ఆడవాళ్ళు నిండుగా బట్టలు కప్పుకోవటమే మంచిదని చెప్పేసి శివాజీ గారు ఒక మాట చెప్పారు కదా. ఆ మాటను ట్రోలింగ్ చేసి ఇప్పుడు మన గరికపాటి గారి గురించి కూడా బ్యాడ్గా మాట్లాడారు ఒక అతను. అతని గురించి మీరు అందరు ట్రోలింగ్ చేస్తున్నారు కదా, కంటిన్యూ చేయండి. అతను ఇండియాకి వస్తే మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేసేయండి అనమాట. ఆడవాళ్ళంతా ఐక్యంగా ఉంటే ఆడవాళ్ళని అయితే కామెంట్ చేయరు, అలా అసభ్యంగా మాట్లాడరు. మనమంతా ముందు పద్ధతిగా బట్టలు నిండుగా కప్పుకుంటే తర్వాత మన మీద రూమర్స్ ఏమన్నా వస్తే వాటన్నిటిని ఎదుర్కొని వచ్చు అనమాట. సో సింపుల్గా అయితే నేనైతే దీని గురించి చెప్దామని చేశాను. టాపిక్ అయితే డైవర్ట్ అయిపోతుంది. ఇదండి మినీ బ్లాగ్. బై ఫ్రెండ్స్.